ఫర్ అనిల్ గారు. అనిల్ గారు, ఇంతకీ అసలు ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ లేడీస్కి ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా మీరు మీ పర్సనల్ లైఫ్ని గురించి ఏమైనా అనుకుని తీసారా, లేకపోతే ఫన్ మూమెంట్? అడగండి అమ్మా, గట్టిగా అడగండి. అసలు ఎలా తీసారు ఈ సినిమా? అది చెప్పాలంటే దీని గురించి చెప్పాలంటారండి, ప్రతి ఒక్కరూ ఇదే క్వశ్చన్ వేస్తున్నారు. అనిల్ గారి పర్సనల్ లైఫ్ అని. అనిల్ గారి పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా, చాలా జోవియల్గా ఉంటారు ఆయన. మూవీ ఫుల్ ఓన్లీ ఫన్, నో ఫ్రస్ట్రేషన్. మీరెందుకు అంత ఫ్రస్ట్రేషన్ తో చెప్పారు? ఎన్నిసార్లు చెప్పాలి సార్, లేకపోతే అనిల్ గారు ప్రపంచంలో ప్రతి ఒక్క మగవాడ స్టోరీ చెప్పారు. సో దట్ ఈస్ ద మెయిన్, ఈస్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ మేల్ స్పీషీస్. అసలు వీరరథం పడుతున్నారండి, వీరరథం. ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారో మీకు అర్థం కావట్లేదు. ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేశారు ఆయన కదయ్యా. ఇవాళ ఆడవాళ్ళ డామినేషన్ ఎంత అంటే మీరందరూ అంతేగా అంటే కూర్చోవాలి. సినిమా క్లైమాక్స్ లో కూడా అద్భుతమైన మెసేజ్ చెప్పాం. వెంకీ గారు వరుణ్ కలిసి చెప్పారు, ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాం కదా సార్ ఆడవాళ్ళకి. చెప్పేసి అదే చెప్పాను, నాకు గుర్తుండేది అదొకటే. సో ఏదున్నా వాళ్ళు ఎలా టార్చర్ పెట్టా, ఏం చేసినా అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం చేసినా ఒకటే పదం, అంతేగా. అండ్ ఝాన్సీ గారు, మీ రోల్ కూడా మస్తు ఉంది, సూపర్ ఉంది, జబర్దస్త్. వచ్చి సినిమా మంచిగా చూడబట్టి వంగబెట్టి రథం ముగ్గేస్తా బిడ్డ. సంక్రాంతికి కనుమకి రథం ముగ్గేసినట్టు మేము ఈ సినిమాకి రావాలి, చూడాలి, నవ్వాలి. నవ్వకుంటే మీరు మాకేయండి. లేకపోతే వరుణ్ యాదవ్ ఏడున్నాడమ్మా? ఇక నా కోడలు బిడ్డ చేతిలో ఉన్నాడు. వరుణ్ యాదవ్ గారు, మీ ఎంట్రీ సూపర్ అండి అసలు. అంటే మీరు ఇవాళ పంచ కట్టుకున్నారు కాబట్టి అడగాలి, అసలు లుంగి అనేది ఎంత మంచిది కదా, అసలు ఎంత కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా అండి, ఎస్పెషల్లీ సమ్మర్ లో చాలా హాయిగా ఉంటుంది. వింటర్ లో కొంచెం కష్టం, ఇప్పుడు కొంచెం కష్టపడుతుంది, అందుకే కొంచెం చల్లగా ఉంది, కొంచెం చలిగా ఉంది. అంటే వెంకటేష్ గారు సినిమాల్లో లుంగి కట్టి దాంతో చేసినవన్నీ సూపర్ డూపర్ హిట్లు. అండ్ ఆయన బ్లాక్ బస్టర్స్, అతి పెద్ద హిట్లు. అండ్ ఆయన కట్టి ఆయన చేసే స్టైల్స్ దాంతో అసలు చెప్పక్కర్లేదు, అందరూ ఫిదా అయిపోయారు. సో మీరు నెక్స్ట్ సిరీస్ ఫాలోయింగ్ లాగా ఉన్నారు. ఇద్దరం కట్టాం ఒక సాంగ్ లో ఈ సినిమాలో, బట్ వి ఫ్రీక్డ్ అవుట్ టోటలీ. ఆ సాంగ్ మొత్తం మేము అండ్ మెరీన్ అండ్ తమన్నా వాళ్ళిద్దరూ కుమ్మేశారు డాన్స్. మేము వెనకాల నుంచి ఓకే డాన్స్ చేసేది మేనేజ్, నేనైతే మేనేజ్ చేశాను. వెంకయ్య చాలా బాగా ఆ సాంగ్ లో చూడండి వరుణ్ ఎలా రెచ్చిపోయాడు సార్. బాబోయ్ టెన్షన్ వచ్చేసింది. నేను తమన్నా ఒక పైన మామూలుగా లేదా. కోడళ్ళ గురించి కూడా మాట్లాడాలి కాబట్టి, అల్లుళ్ళు అల్లుడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం? అల్లుడిని అంటే ఎలా చూసుకోవాలి మనం? చాలా రెస్పెక్ట్ తో చూసుకోవాలి. ఎస్పెషల్లీ పండగకు వస్తున్న అల్లుడిని అంటే చక్కగా అప్పచ్చులు పెట్టాలి, ప్రేమగా చూసుకోవాలి. అవన్నీ మీరేంటే చేశారుగా కాదన్నా, అంతేగా మేము చూసాము, మీరు చూడలేదా? అదే కదా చెప్పింది. అరే చూస్తారు కదా, మరి ఇవాళ స్పెషల్ ఏమిటి అని అడుగుతున్నాను. కాదమ్మా చూడండి, ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు నేనే స్పెషల్ అన్నారు, కొన్ని రోజుల తర్వాత ఈడొచ్చాడు, మొత్తం నన్ను పక్కన పెట్టేశారు. నేనేం చేసేది, పెద్దవాళ్ళు కూర్చుంటే నువ్వులే బాబు వచ్చాడు కదా అని. సార్ మీకు అట్లీస్ట్ 6 నెలలు బాగా చూసుకున్నారు సార్. నాకు డే 2 నుంచే స్టార్ట్ అయింది. దానికనే డే 3కే నా హనీ ఇస్ ద బెస్ట్ కదా. మరి హనీ ఇస్ ద బెస్ట్ కదా, బెస్ట్ అనే పాప 2 days లో వచ్చిందిగా. అవును కరెక్టే కదా. యాక్చువల్లీ వాళ్ళ సంక్రాంతికి మా అందరినీ బయట తీసుకెళ్తారనేది వాళ్ళు ప్రామిస్ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు చేంజ్ దే మైండ్. సో అంతేనా? అంతేగా. అప్పుడు మేము కొంచెం ఫీల్ అయితే ఏదో చెప్తే ఇట్స్ నాట్ రాంగ్ కదా, అలా చెప్పొచ్చు కదా. మేము ఫీల్ అయ్యి వాళ్ళకి మా బాధ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి కదా. సర్వస్వం వాళ్ళే అని నమ్ముకుని వచ్చినప్పుడు పాపం పిల్లల్ని అలా చూసుకోవాలి. కరెక్ట్ అండి, మమ్మల్ని తొక్కినట్టు తొక్కేయాలి. ఏమీ వరి అవ్వకండి, తమన్నా మెహరీన్ మేము తీసుకెళ్తాం. నువ్వేంటి మధ్యలో చాలా రాంగ్ ఎంట్రీ. కథలో మీకు ఫినిషింగ్ ఇచ్చాంగా, మళ్ళీ సారీ రాజేష్, నువ్వు చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావు. నో ప్రాబ్లం. హనీ ఇస్ ద బెస్ట్. ఎప్పుడు అలాగా అనిపించుకుంటూ ఉంటారా సెట్ లో కూడా?
Yeah, I think always. అవునా? No, always the overconfidence, top notch lo undi. And Honey actually